శ్రీగురుభ్యో నమః. శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణి భోగీంద్రభోగమనితంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీ వేదగిరి క్షేత్రము నెల్లూరు జిల్లాకి, నెల్లూరు నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో పినాకినికి దక్షిణ తీరమున కొండపై వెలిసినటువంటి శ్రీ వేదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆలయ వైశిష్ట్యము. కృతయుగంలో కశ్యపాది ఋషులు ఈ క్షేత్రంలో పౌండరిక యజ్ఞం చేశారు. యజ్ఞ సంరక్షకుడిగా గోవిందరాజు స్వామి వారిని ప్రతిష్ఠితం చేసుకొని వారు తలపినటువంటి యజ్ఞానికి పూర్ణాహుతి అయినటువంటి వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రయుక్త సంధ్యా సమయమున స్వామివారు కశ్యపాది ఋషులకు జ్యోతి స్వరూపంగా దర్శనమిచ్చడం జరిగింది. జ్యోతి స్వరూపంగా స్వామిని దర్శించుకున్నటువంటి కశ్యపాది ఋషులు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠితం చేసి ప్రప్రదమైనటువంటి ఆరాధనా క్రమాలన్నీ కూడా వారు నిర్వహించడం జరిగింది. వేదముల నుంచి ఉద్భవించింది కాబట్టి దీన్ని వేదగిరి అని పిలవటం జరుగుతుంది. సప్తఋషులు యజ్ఞం చేసినటువంటి హోమగుండాలు 7 ఈ రోజుకి కూడా 7 కోనేరులుగా రూపాంతరం చెంది ఆలయానికి కావలసినటువంటి నీటి వనరులని సమకూరుస్తున్నాయి. అలాగే స్వామివారు ఇక్కడ మూలమూర్తి 2 స్వరూపాలుగా దర్శనమిస్తూ ఉంటుంది. కింద స్వామివారు సాలగ్రామ రూపము లక్ష్మీ నృసింహస్వామి వామాంకంలో చెంచులక్ష్మి సమేతుడై ఉంటారు. పైన దారుబింబంతో చేయబడినటువంటి నృసింహస్వామి వారి యొక్క విగ్రహం మనకి వెండి కవచంతో కప్పబడి కనబడుతుంటుంది. పైన ఆదిలక్ష్మి అమ్మవారు నృసింహ అవతారంలో స్వామివారి యొక్క ఉగ్ర రూపాన్ని చూసి భయకంపితురాలైనటువంటి లక్ష్మీదేవి స్వామివారిని చల్లబరచడం కోసం, శాంతపరచడం కోసం పైన వెళ్ళి తపస్సు చేస్తున్నట్లుగా ఇక్కడ స్వామివారి కంటే పైన కూర్చొని ఉండటం మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ స్వామివారు ఆవిర్భవించినటువంటి వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి సంధ్యా సమయంలో విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు, అలాగే స్వామివారి ఇక్కడ జ్యోతి స్వరూపంగా దర్శనమిచ్చారు కావున ఆ సమయంలో సంధ్యా సమయంలో జ్యోతి వెలిగించడం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అలాగే స్వామివారు ఆవిర్భవించినటువంటి రోజైనటువంటి ఆ రోజు స్వర్ణ గరుడ వాహనారూఢుడై స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహించడం కోసం ఇచ్చేస్తారు. ఇలా వార్షికంగా స్వామివారికి నవాహ్నిక బ్రహ్మోత్సవము శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్తంగా 11 రోజులు